కావాలి. సూడోఫేకియా అంటే అర్థమైంది. సూడోఫేకియా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ న్యాచురల్ లెన్స్లో మనము క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత ఆ లెన్స్ తీసేసి ఆ ప్లేస్లో మనము ఆర్టిఫిషియల్ లెన్స్ అంటే ఇంట్రా ఆక్యులార్ లెన్స్ వేస్తే దాన్ని సూడోఫేకియా అంటారు. సూడోఫేకియా ఈజ్ అ కండిషన్ ఆఫ్ ఐ హ్యావింగ్ ఐఓఎల్ ఇన్ ప్లేస్ ఆఫ్ న్యాచురల్ లెన్స్. అంటే న్యాచురల్ లెన్స్ అక్కడ లెన్స్ లేకుండా ఆ ప్లేస్లో ఐఓఎల్ ఉంటుంది. ఐఓఎల్ అంటే ఐఓఎల్ ఇంట్రా ఆక్యులార్ లెన్స్. ఇంట్రా అంటే లోపల, ఆక్యులార్ అంటే ఐ, లెన్స్ అంటే లెన్స్, కంటి లోపల లెన్స్. అది దేవుడిచ్చిన లెన్స్ కాకుండా మ్యాన్మేడ్ ఐఓఎల్ వేస్తే దాన్ని సూడోఫేకియా అంటారు. జనరల్గా కేషిట్స్లో రాసేటప్పుడు దాన్ని పిఎస్పిహెచ్. ఫేకియా అంటే అర్థము లెన్స్, సూడో అంటే ఫాల్స్ అని, అంటే అబద్ధపు లెన్స్. ఫాల్స్ అంటే తప్పు, సూడో అంటే అబద్ధపు లెన్స్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్. సూడోఫేకియా కేషిట్స్లో పిఎస్పిహెచ్ అని ఎక్కువ రాస్తుంటాం. దాన్ని పిఎస్పిహెచ్ అని రాసినప్పుడు దాన్ని బ్రాకెట్లో ఏఐ అని రాయాల, రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అనేది రాయాల ఖచ్చితంగా. లేకుంటే దానికి మీనింగ్ ఉండదు. కేషిట్స్లో రాసినప్పుడు కంపల్సరీ సూడోఫేకియా అనేది పిఎస్పిహెచ్ అని రాసి బ్రాకెట్లో ఐ రాయాలి. తర్వాత రిఫ్రాక్టివ్ స్టేటస్ ఆఫ్ సూడోఫేకియా అంటే ఈ సూడోఫేకియా వేసిన తర్వాత ఐ విజన్ ఎంత ఉంటుంది. విజన్ 6/6 ఉండొచ్చు, 6/60 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఎంత మామూలుగా మనము 20 years వాళ్ళకి ఎట్లా విజన్ టెస్ట్ చేసి గ్లాసెస్ ఎట్లా రాస్తామో సేమ్ ప్రొసీజర్లో వీళ్ళకి కూడా సూడోఫేకియా వాళ్ళకి కూడా గ్లాసెస్ పడుతుంది అనమాట. కన్సిక్యూటివ్ మయోపియా అంటారు. అంటే ఒకవేళ ఐఓఎల్ ఉండి మయోపియా ఉంటే కన్సిక్యూటివ్ మయోపియా అంటారు, కన్సిక్యూటివ్ హైపర్మెట్రోపియా. వీళ్ళకి 6/6 విజన్ ఉన్నా, డిస్టెంట్ విజన్ 6/6 ఉన్నా కానీ ఐఓఎల్ తీస్తాం కాబట్టి అకామిడేషన్ అనే ప్రొసీజర్ కంప్లీట్గా ఉండదు. అకామిడేషన్ కంప్లీట్ యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ అకామిడేషన్ యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నియర్ విజన్ రాసేటప్పుడు +3 యాడ్ చేసి రాయాలి. నియర్ విజన్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. 6/6 డిస్టెన్స్ ఉన్నా కానీ నియర్ విజన్ రాయాల్సి వస్తుంది. మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలా? ఇది టార్చ్ చేసి చూసినప్పుడు ఈ ఐ ఎట్లా కనిపిస్తుంది? అఫేకియాలో అయితే జెట్ బ్లాక్ పీపుల్ అని చదువుకున్నాము. సూడోఫేకియాలో ఎట్లా కనిపిస్తుంది? ఐ ఉంటే ఐ ఉంటే ఆ ప్యూపుల్లో టార్చ్ చేసి చూసినప్పుడు ఎప్పుడే కానీ టార్చ్ ఇట్లా 60 degree ఇట్లా స్ట్రైట్గా వేయకూడదు, ఇట్లా 60 degree యాంగిల్లో వేసి చూడాలన్నమాట. ఇదే ఐ అనుకో ఇట్లా అన్ని రకరకాల డైరెక్షన్లో వేసి చూస్తే లోపల ప్యూపుల్లో చూడాల. ప్యూపుల్లో పల్చటి మనకి ట్రాన్స్పరెంట్ పేపర్, ప్లాస్టిక్ పేపర్ ఉంటే ఎట్లా కనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది అనమాట ప్యూపుల్లో. అఫేకియాలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు, పూర్తి నలుపు ఉంటుంది. సూడోఫేకియాలో అయితే మనము డైరెక్ట్ టార్చ్ ఇట్లా ఒక్క డైరెక్షన్లో వేసినా అని అర్థం కాకపోవచ్చు. మనం ఇట్లా తిప్పేటప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ పేపర్ ఒకలాంటి షైనింగ్ వస్తుంది కదా, అట్లా డిఫరెంట్ డైరెక్షన్లో వేస్తున్నప్పుడు ఆ ఐఓఎల్ అనేది ఒకలాగా డైరెక్షన్లో లైట్ పడినప్పుడు ఒకలాగా ట్రాన్స్పరెంట్ షైనింగ్ లాగా వస్తుంది అనమాట. అట్లా మనము ఐడెంటిఫై చేయాలి. వెన్ లైట్ ఈస్ థ్రోన్ ఇన్ ప్యూపుల్ ఏరియా షైనింగ్ రిఫ్లెక్సెస్ ఆర్ అబ్జర్వ్డ్. అది సూడోఫేకియా షార్ట్ కేస్ లాగా పెట్టే ప్రాక్టికల్ ఎగ్జామ్లో షార్ట్ కేస్ లాగా పెట్టే అవకాశం ఉంది. సూడోఫేకియా అనేది మనం కేషీట్లో ఎక్కువ రాసేటప్పుడు డయాగ్నోసిస్ 1 ఐ క్యాట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఐ కోసం వచ్చినారు, అట్లాంటప్పుడు డయాగ్నోసిస్ ఎట్లా రాస్తాము? ఎంఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఐ అయిపోయింది సర్జరీ, ఇప్పుడు రైట్ ఐ కోసం వచ్చినారు, ఎంఎస్సి రైట్ ఐ, పిఎస్పిహెచ్ లెఫ్ట్ ఐ,
ఇట్లా రాస్తాం డయాగ్నోసిస్ సూడోఫేకియా. థ్యాంక్ యూ.